కోచ్ ఫ్యాక్టరీ కోసం 50 ఏళ్లుగా పోరాటాలు కొనసాగాయి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసి పనులు ప్రారంభించింది. అందులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. యూనివర్సిటీలు నిరుద్యోగులు ఏమంటున్నారు? రైల్వే కార్మిక సంఘాల నేతలు ఏం చెప్తున్నారు? కాజీపేటలోని అయోధ్య నగర్లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్పై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. వరంగల్ వాసుల చిరకాల వాంఛ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. రాష్ట్ర విభజన చట్టంలోనూ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలనుంది. తెలంగాణ వచ్చి దశాబ్దం దాటినా కోచ్ ఫ్యాక్టరీ ఇంకా పట్టాలెక్కలేదు. అనేక ఉద్యమాల తర్వాత 2013లో కాజీపేట మండలం మడికొండ శివారు అయోధ్యపురంలో సీతారామచంద్రస్వామి ఆలయంకు చెందిన 235 ఎకరాల భూమితో పాటు రైతులకు చెందిన 165 ఎకరాల భూమిని తీసుకున్నారు. ఆ భూముల్లో 521 కోట్ల రూపాయల నిధులతో వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ పరిశ్రమను ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ పరిశ్రమకు 2023 సంవత్సరంలో హనుమకొండలోని సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న వ్యాగన్ POH ను అప్గ్రేడ్ చేసి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చారు. మరో అడుగు ముందుకేసిన కేంద్రం వందే భారత్ల తయారీ పరిశ్రమకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 66 కోట్ల నిధులు విడుదల చేశారు. స్లీపర్ కోచ్లను సైతం కాజీపేటలో తయారీ చేయడానికి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు మొదలుపెట్టారు. ఈ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు సందర్శించి పర్యవేక్షించారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆందోళనలు మొదలయ్యాయి. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్తో స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు భూములిచ్చిన రైతులకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భూములు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ మాటలు నమ్మి భూములు ఇచ్చామంటున్నారు స్థానికులు. ఓవైపు భూములు కోల్పోయి ఇంకోవైపు ఉద్యోగాలు లేక మేమేం కావాలని ప్రశ్నిస్తున్నారు భూ నిర్వాసితులు. అర్హులైన అందరికీ ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వాలు చొరవ చూపాలంటున్నారు. ఏం లేదు, ఉద్యోగాలు కావాలి మా పిల్లలకు. మా భూములు పోయినాయి కాబట్టి మా పిల్లలకి ఇప్పుడు మేము చేసుకునడానికి మాకేం లేదు. ఉన్న భూమి తీసుకున్నారు. ఇప్పుడు 4-5 ఏళ్ళ బట్టి మేము భర్తలకు పని లేదు, భార్యలకు పని లేదు, పిల్లలకు కూడా లేదు. అందుకే ఉద్యోగాలు ఇస్తే పిల్లలన్నా బాగుపడతారు. ప్రభుత్వ భూమితో పాటు కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన రైతుల నుంచి 165 ఎకరాల భూమిని రాష్ట్ర సర్కార్ తీసుకుని కేంద్రానికి అప్పగించింది. భూములిచ్చిన రైతులకు ఉద్యోగాలు ఇస్తామని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు జరిగేలా కనిపించడం లేదని, అందుకే తాము ఉద్యమాలు చేస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడ దాదాపు ఐటీ చేసిన వాళ్ళు, MBA చేసిన వాళ్ళు, మన PG చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు సార్. మాకు దాదాపు చదువుకున్న వాళ్ళకి ఇవ్వమని మేము అనట్లేదు. చదువుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జాబ్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు మాత్రం ఉపాధి కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ షెడ్లలోకి రైల్వే ట్రాక్ వేస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ఇక ఇక్కడ నుంచి రైల్వే బోగీలు తయారు కానున్నాయి. ఆ తయారీలో తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, లేకపోతే ఆందోళనలు కొనసాగిస్తామంటున్నారు. ఇప్పటికే ఈ సమస్యపై పలుమార్లు రౌండ్ టేబుల్ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ అయోధ్యపురంలో నిర్మితమవుతున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ అనేది ఒక 40-50 సంవత్సరాల కళ నెరవేరుస్తున్నందుకు సంతోషం. కానీ ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ ద్వారా అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ ఈ అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఏమాత్రం లాభం జరుగుతలేదు. అందులో కూడా స్థానికులకు ఉద్యోగం కల్పించాలని కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి ఖచ్చితంగా అందరూ ఎంపీలు, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 17 మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి 9-10 వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ కాబోతున్నాయి. అందులో స్థానికులకు కనీసం 80% రిజర్వేషన్ కోటా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభమైతే 3000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని గతంలో అధికారులు చెప్పారు. ఆ మేరకు మొదట భూములిచ్చిన రైతులకు, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. భూములు తీసుకునేటప్పుడు మాత్రం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, రైల్వే ఉన్నత వర్గాలు మాకు చెప్పినాయి, హామీ ఇచ్చినాయి. మా అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని భూములు తీసుకున్నారు. వారికి పరిహారం ఇచ్చే దగ్గర కూడా మాకు అన్యాయం జరిగింది. పరిహారం అంటే
పరిహారం దగ్గర జరిగిన అన్యాయం అంటే ఊరుకున్నాం, కానీ ఇప్పుడు మాకు ఇస్తానన్న ఉద్యోగాలు మాత్రం ఈ కోచ్ ఫ్యాక్టరీలో ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్లకు 90% ఉద్యోగాల్ని ఇవ్వాలని ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. 1985 పంజాబ్లో ఈ రకంగానే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవోని తీసుకొని వచ్చి 90% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చారు. మీరు స్థానికులకు నిర్వాసితులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అనేటువంటిది మాత్రం చెప్పట్లేదు. ఇది సరైంది కాదు. మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మేము తీర్మానం చేస్తూ ఉన్నాం. 100 రోజులలో ఇక్కడ నుంచి వెళ్ళి ఉత్పత్తి ప్రారంభం కాబోతా ఉంది. ఈ ఉత్పత్తి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ తరుణంలో స్థానికులకు భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు అనేటువంటిది ప్రకటన చేసిన తర్వాత మీరు అది చేయాలి. మా తల్లిదండ్రులు భూములను రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు ఇవ్వమన్నారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో తల్లిదండ్రులను ఒప్పించి ప్రభుత్వంకు భూములు అప్పగించాం. దాదాపు పనులు పూర్తి కావచ్చాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ షెడ్లలో మిషనరీస్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ తమకు ఇస్తామన్న ఉద్యోగాల గురించి ఎవరూ మాట్లాడడం లేదని వాపోతున్నారు స్థానిక యువకులు. అయోధ్యపురం గ్రామస్తులు 116 మంది తమ భూముల్ని ఇండ్లని కోల్పోయినారు. ఈరోజు రైల్వే జేఏసీ గ్రామస్తుల ఆధ్వర్యం లోపల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకి ఇందులో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ప్రధానమైన డిమాండ్. గత 45 సంవత్సరాల క్రితం ఎవరైతే కామ్రేడ్ కాళిదాస్ భగవాన్ దాస్ గారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని 79లో నినాదం చేసిన స్ఫూర్తితో తెలంగాణ రైల్వే జేఏసీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని అనేక 13.5 సంవత్సరాలుగా పోరాటం చేయడం, పోరాట ఫలితంగా తెలంగాణ విభజన చట్టంలో తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని ఆ చట్టంలో పొందుపరచడం ద్వారా అది మేము పరిగణలోకి తీసుకొని ఉద్యమం ప్రారంభించినాం. ఆ ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడ జిల్లా వాసులందరూ, రాష్ట్ర స్థాయి వాసులందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇక్కడ అయోధ్యపురం గ్రామ నిర్వాసితులు భూములు ఇచ్చిన దగ్గర ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతం వాళ్ళకి కల్పించాలని మరో పోరాటానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఉద్యోగాలు వచ్చేంత వరకు మా పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్తో ఇప్పటికే 2 మార్లు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తమకే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ డిమాండ్స్ కు మేధావుల నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా గానీ స్థానికులకు రక్షణ కల్పించలేకుండా రాజకీయ నాయకత్వం వాళ్ళు నిర్లక్ష్యం చేయడం తగదు. ఇవాళ ఎన్నో 4 దశాబ్దాల నుంచి మనం పోరాటం చేసిన ఈ కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో ప్రారంభమైంది. దానికి 160 ఎకరాల భూమి కూడా రైతులు ఇచ్చిండ్రు. రైతులను కూడా ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా మోటివేట్ చేసి మీకు న్యాయం జరుగుతుందని చెప్పి హామీ ఇచ్చడం జరిగింది. అంతకుముందు 2023 లోపల ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వాళ్ళు మేము మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇలా టెక్స్టైల్ పార్క్ వస్తే కూడా నార్త్ ఇండియన్సే వచ్చి పనిచేస్తాను. అలా ఇలా కోచ్ ఫ్యాక్టరీ వస్తే కూడా నార్త్ ఇండియన్సే పనిచేస్తే ఇక్కడ స్థానికులకు, ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర యువతకు న్యాయం జరగడం లేదు. ఇది మంచిది కాదు. కాబట్టి ఇక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ భూములు పోయినటువంటి రైతులకు న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా తెలంగాణ యువతకు కూడా న్యాయం జరిగే విధంగా ప్రత్యేకమైనటువంటి ఒక జీవో తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేయాలి. లేని పక్షంలో ఇక్కడ ప్రజలలో ఒక అశాంతి క్రియేట్ అయిపోయి ఈ కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం అనేది రాజకీయాల మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోండి. ఆషామాషిగా మీరు దీన్ని వదిలిపెట్టకండి. ప్రజలు బజార్ల పడి ఎన్ని ఉద్యమాలు చేసినా మీరు కదలకుండా ఉంటే బాగుండదు. మీరు తెలంగాణ తెచ్చుకున్నాక అదే జరుగుతుంది. ఏ ప్రాజెక్టు వచ్చినా కానీ స్థానికేతరులకు ఇచ్చేటువంటి విధానాన్ని మీరు వ్యతిరేకించాలి. స్థానికులకు న్యాయం జరిగే విధంగా ఇక్కడ కిషన్ రెడ్డి గారు కావచ్చు, కావ్య కావచ్చు, అదేవిధంగా ఇక్కడ బలరాం నాయక్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు కావాలని కోరుకునేటువంటి జేఏసీ తరఫున, మా అందరి తరఫున, ప్రౌఢ సమాజం తరఫున కూడా
ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం, నాయకులను కోరుతా ఉన్నాం. కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పూర్తి చేసుకుంటున్న టైంలో ఉద్యోగాల కోసం భూ నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పలు సంఘాల నేతలు. చూశారు కదా, జీవనాధారమైన పంట భూములు ఇచ్చాం, తమ పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు భూనిర్వాసితులు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. విడిజన్స్ రాజ్తో అశోక్ విజ్ఞూస్, అయోధ్యాపురం నుంచి.